గాఢమైన అంతరిక్ష నిశ్శబ్దంలో కాలాన్ని నియంత్రించే ఒక అదృశ్య శక్తి మేల్కొంటోంది. ఆ శక్తి పేరే శని. నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో ఖచ్చితమైన న్యాయానికి, స్వచ్ఛమైన భక్తికి మధ్య ఉన్న ఆ కాస్మిక్ బ్యాలెన్స్ ఏమిటో అన్వేషిద్దాం. శనిదేవుడు మరియు హనుమంతుడు. కర్మ ఎలా పనిచేస్తుంది, దాన్ని భక్తి అనే శక్తి ఎలా మారుస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు సుమా, మనల్ని మనం అర్థం చేసుకునే ఒక లోతైన ప్రయాణం. రండి మొదలు పెడదాం. అసలు శనిదేవుడు ఎలా ఉద్భవించాడో ఎప్పుడైనా ఊహించారా? ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనసులో తలచుకోండి. ఒకవైపు సూర్యుని అగ్నితేజం, మరోవైపు ఛాయాదేవి లోతైన తపస్సు. ఈ రెండూ కలిసినప్పుడు విశ్వంలో ఒక నీలీనలుపు మహాశక్తి జన్మించింది. ఆ శక్తే క్రమ్మకు అధిపతి అయిన మన శనిదేవుడు. ఆకాశంలో ఆయన ఇవాళకూడా అదే గాఢమైన శక్తితో ప్రకాశిస్తున్నాడు. విశ్వంలో జరిగిన అత్యంత శక్తివంతమైన జననం ఇదేనని చెప్పొచ్చు. శనిదేవుడు అనగానే అబ్బా ఏదో కష్టమొస్తుందేమో అని మనందరికీ ఒక తెలియని భయముంటుంది, అవునా? కాని నిజానికి ఆయన మనల్ని శిక్షించడానికి రాడు. మనిషిలో అహంకారం హద్దులు దాటినప్పుడు, అన్యాయం పెరిగిపోయినప్పుడు మనం చేసిన పనులకు ఒక అద్దం చూపించడానికి మాత్రమే జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఆయన మన భయాలకు కారణం కాదు, న్యాయాధికారి. మనలోని అహంకారం అనే పొరను తొలగించి సత్యం వైపు నడిపించే ఒక గొప్ప గురువు. ఇది భూమిమీద ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూడండి. ఒకవైపు ఎంతో గర్వంతో ఉన్న రాజులు తమ కిరీటాలను కోల్పోతుంటారు. ధనవంతులు చీకటిలో ఒంటరిగా మిగిలిపోతారు. ఇదంతా అహంకారం తెచ్చే కర్మభారం. కాని మరోవైపు ఒక చిన్న గ్రామంలో ఆకలితో ఉన్న పిల్లలకు ఓ సాధారణ రైతు ఎంతో ప్రేమగా అన్నం పెడతాడు చూశారా? ఆ చిన్న దయ అతని కర్మను ఒక బంగారు వెలుగులా మార్చేస్తుంది. నిజాయితీగా బతికేవారికి శని ఆశీర్వాదం ఎప్పుడూ ఒక ప్రశాంతమైన నీడలాగే ఉంటుంది. అయితే ఈ అనంత విశ్వంలో కర్మతో పాటు మరో మహాశక్తి కూడా ఉంది. అదే భక్తి, ధైర్యం, అజేయ బలానికి ప్రతీక అయిన మన ఆంజనేయుడు. ఒకవైపు తప్పించుకోలేని కర్మశక్తి, మరోవైపు ఎదురులేని భక్తిశక్తి. ఆకాశం నుండి శనిదేవుడు హనుమంతుడిని పరీక్షించడానికి దిగి రావడంతో ఈ రెండు శక్తుల మధ్య అద్భుతమైన ఘర్షణ మొదలవుతుంది. కర్మను భక్తి ఎదిరిస్తే ఏమవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరికే అసలైన సమయమది. ఆ యుద్ధం ఎలా జరిగిందో జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి. ఆకాశం చీలిపోతుంది, పర్వతాలపై మెరుపులు పడుతున్నాయి. ఒకవైపు కర్మ యొక్క గాఢ నీలిశక్తి, దాన్ని ఢీకొట్టే భక్తి యొక్క అగ్నిశక్తి. కాని హనుమంతుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన కళ్లల్లో అస్సలు భయం లేదు, కేవలం శ్రీరామ భక్తి మాత్రమే. ఒక మహాగర్జనతో హనుమంతుడు తన తోకతో శనిని బంధించాడు. పర్వతాలు కంపించాయి, సముద్రాలు ఉప్పొంగాయి. దేవలోకమంతా అలా ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. ఇక్కడే ఒక గొప్ప మలుపుందండి. ఆ ఘర్షణ నాశనంతో ముగియలేదు. హనుమంతుడు శనిదేవుణ్ణి బంధించిన తరువాత గాయపడిన ఆ కర్మాధిపతిపై ఎంతో కరుణతో ప్రేమగా నువ్వుల నూనె రాశాడు. ఆ నూనె శనిదేవునికి ఎనలేని శాంతినిచ్చింది. ఇది కేవలం బలానికి సంబంధించిన కథ కాదు, శత్రువుపై కూడా చూపించే కరుణకు సంబంధించిన అద్భుతమైన ఘట్టం. అనంతమైన విశ్వకరుణ ఎలా ఉంటుందో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. సరే, ఇదంతా దేవతల కాలం నాటి మహాఘట్టం కదా. మరి మన మోడర్న్ లైఫ్లో మనం పడే కష్టాలకు ఇది ఎలా వర్తిస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మనం ఎదుర్కొనే జాబ్ ప్రాబ్లమ్స్, టెన్షన్ పెట్టే హాస్పిటల్ బిల్స్, ఒత్తిడితో నిండిన నిద్రలేని రాత్రులు, ఈ దైనందిన కష్టాల చీకటిని ఆనాటి కరుణ ఎలా దూరం చేస్తుంది? కర్మ అనే భారం నుండి మనల్ని మనమెలా కాపాడుకోవచ్చో ఈ ఘట్టం మనకు నేర్పుతున్న పాఠమేమిటి? అందుకే ఆనాటి కరుణ నేటికి ఒక పవిత్రమైన ఆచారంగా మారింది. అమావాస్య చీకటిలో వేలాది భక్తులు హనుమాన్ ఆలయాలకు క్యూ కడతారు. ఎందుకు? కేవలం ఒక నువ్వుల నూనె దీపం వెలిగించడానికే. ఆ చిన్న దీపం వెలుగు మన ఇంట్లోని, మనసులోని చీకటిని ఎంత ప్రశాంతంగా మాయం చేస్తుందో గమనించారా? గాల్లో మార్మోగే ఆ ఓం హనుమతే నమః నాదం మన కష్టాలను కరిగించే ఒక దివ్య ఔషధం. ఆ దీపపు వెలుగులో మనలోని భయాలన్నీ అలా మాయమైపోతాయి. అసలు భక్తికిన్న పవరేంటో చెప్పడానికి సావిత్రి ప్రయాణం మరో అద్భుతమైన ఉదాహరణ. కర్మసిద్ధాంతం ప్రకారం సత్యవాన్ ప్రాణాలు పోయినా సాక్షాత్తు ఆ మృత్యుదేవుడైన యముడినే ఎదిరించి తన అచంచలమైన నమ్మకంతో భర్త ప్రాణాలను చీకటి అడవిలోంచి వెలుగులోకి తీసుకువచ్చింది సావిత్రి.
అంటే మన స్వచ్ఛమైన భక్తి ముందు ఎంతటి కఠినమైన విశ్వనియమమైనా తలవంచక తప్పదని ఇది నిరూపిస్తోంది, అవునా? సో మరి మన రోజువారీ జీవితంలో మన కర్మనెలా మార్చుకోవాలి? చాలా సింపుల్ అండి. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడం, వృద్ధులకు కాస్త దయతో ఆసరగా నిలవడం, ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఒక నువ్వుల నూనె దీపం వెలిగించడం. నిజం చెప్పాలంటే ఇవే అసలైన శనిపూజలు. భయంతో కాకుండా తోటివారి పట్ల ప్రేమతో దయతో చేసే ఈ పనులే మన భవిష్యత్తును వెలుగుతో నింపుతాయి. చూశారు కదా, కర్మ అనేది ఎవరు తప్పించుకోలేని ఒక రూల్ కావచ్చు, కాని మనుషుల్లోని దయా, ధర్మం, భక్తి ఆ కర్మ తీవ్రతను మంచులా కరిగించేస్తాయి. అది హనుమంతుని కరుణ అయినా, సావిత్రి ధైర్యమైనా, లేదా ఒక సామాన్యుడి దయ అయినా, ఇవన్నీ మన విధిని తిరిగి రాసే అద్భుత శక్తులే. మన చర్యలే మన గమ్యాన్ని డిసైడ్ చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం ముగింపుకు వచ్చాం. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: కర్మను భయంతో ఎదుర్కొందామా లేక భక్తితో, బాధ్యతతో మారుద్దామా? మన అంతరాత్మలో ఒక స్వరం నెమ్మదిగా వినిపిస్తోంది గదా, శనిదేవుడు మనల్ని భయపెట్టే దేవుడు కాదు, ఆయన మనకు మార్పును నేర్పే ఒక గొప్ప గురువు అని. చీకటిని పారద్రోలి వెలుగును నింపే ఈ సత్యాన్ని మనసులో ఉంచుకుంటూ ముందడుగు వేద్దాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.